అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా చిన్నారి వధువు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అలా వెళ్ళిన మృణాలిని డైరెక్ట్గా తన పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తుక్కు ర్యాక్ కొడతారో, వాళ్ళు కులానికి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు కాబట్టే ప్రతాప్ వాళ్ళ వంశం మంచిది, అతను చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి అని తెలిసే వాళ్ళు ప్రతాప్ తల్లిదండ్రుల ఉన్నత వ్యక్తిత్వాలు తెలిసే ఆయనకిచ్చి చేశారు మృణాలినినే. అయితే అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకో పెళ్లి చేయరని తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఈ పుట్టిన పిల్లల్ని అసహ్యించుకుంటూ వెళ్ళి తను అంతకుముందు ప్రేమించే కాలు రమణయ్య గారి దగ్గరికి వెళ్ళి వాడు తప్పతాగి ఒక హోటల్లో పనిచేసుకుంటుంటే ఇక వాడిని వాటేసుకొని పెద్దగా ఏడ్చి వాడు చచ్చాడని, నన్ను నీ నుండి దూరం చేశారని, అన్ని సుఖాలకి దూరం చేశారని, ఇదిగో ఈ పిల్ల మందకి నేను తల్లినయ్యానని, ఇలా వాడి దగ్గరికి వెళ్ళినందుకు ఇన్నాళ్ళు వాడిని సుఖపెట్టి ఇద్దరిని కన్నందుకు బాగానే గిట్టుబాటు అయ్యిందని, ఇలా డబ్బులు నగలు తీసుకొని వచ్చానని, నీ పొందు కోరుకొని వచ్చాను, నన్ను పెళ్లి చేసుకో, మళ్ళీ నన్ను నీ ప్రియురాల్ని చేసుకో అనేపాటికే కేరా ప్లాట్ఫామ్ లో క్లాస్ అలగా వెధవ వాడు. దాంతో పెద్ద కులంలో ఉన్నటువంటి ఒక ఆడది తను, అలాంటిదే వచ్చి నా మొగుడు పోయాడు నన్ను సుఖపెట్టమని అంత దిగజారిపోయి అడుగుతుందంటే వాడికి పోయేదే ఉందే, పిల్లలంటే కూడా అసహ్యమని అదే ఓపెన్ అప్ అయి చెప్పేసిన తర్వాతనే అక్కడికక్కడే తను తెంపిన తాళే కట్టించేసుకుంది రమణయ్యతో. అయిపోయి ఒక ఇంట్లో కాపురం పెట్టేసుకుందే. పెట్టుకొని ఈకెటు ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటి మీద వడ్డీ వచ్చుద్దులే, వాడుకుంటా కూర్చుందాం, నువ్వు నన్ను సుఖపెట్టు చాలు, నువ్వే పని చెయ్యక్కర్లేదు అని చెప్పి ఇక రమణయ్యతో కలిసే అలా శృంగార సామ్రాజ్యాన్ని ఈదటం మొదలుపెట్టింది మృణాలిని. అయితే తెల్లాడేసరికి చంద్రశేఖర్ పిల్లల్ని తీసుకొని వస్తానంది, రాలేదేంటి అని గౌతమ్ అంబిక 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 అని 100 సార్లు అడిగాడు. దాంతో ఆయన వెళ్ళి చూసి రమ్మని మనుషుల్ని పంపితే ఇంట్లో ఎవరూ లేరు బాబో, ఇంటికి తాళాలు కూడా వేసిలేవు, బార్లా తెరిచిన తలుపులు అలాగే ఉన్నాయంటే నిస్సహాయతలో ఉన్న స్త్రీ అని ఎవడైనా తప్పుగా ప్రవర్తించాడా అని ఆయన పెద్ద మనుషుల్ని తీసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికే ప్రతాప్ ఫోటో మీద ఉమ్మూసి ఉంది. చూస్తే ఆ ఫోటో పేపర్ వెయిట్ కింద పడేసి కింద ఒక ఉత్తరం రాసుంది. ఏరా, నేను నీకు ఎలా కనపడుతున్నానురా, నేనేంటి, నా అందమేంటి, నా వంపు సొంపులేంటి, అలాంటిది నేను నీకు చెల్లెలినట్రా, వాడిని చేసుకోవటమే నాకు ఇష్టం లేదు, వాడంటేనే నాకు అసహ్యం, అలాంటిది నేను ప్రాణానికి ప్రాణంగా రమణయ్య అనేవాడిని ప్రేమించి వాడితో ఎన్నోసార్లు నేను శారీరకంగా మానసికంగా కలిసి వాడితో ఎన్నోసార్లు మమేకమై నా కడుపులో ఎంతోమంది బిడ్డల్ని చంపుకున్నాను. మా అమ్మ నాన్నల కులానికి ప్రాధాన్యత ఇచ్చి రమణయ్య మన కులం కాదని తెలిసి వాడిని నాకిచ్చి పెళ్లి చేయననే ఈ ప్రతాప్ గాడికిచ్చి పెళ్లి చేశారు. ఎన్నాళ్ళు వీడు నన్ను ఎంత సుఖపెట్టినా నా శరీర తాపాన్ని కూడా తీర్చలేకపోయాడు ఈ ప్రతాప్ గాడు. పైగా దరిద్రానికి ఈ మంద ఒక 2 పుట్టారు నా ప్రాణానికే, దరిద్రపు మంద. నా ప్రియుణ్ణి వెతుక్కుంటూ నేను వెళ్ళిపోతున్నాను, నేనెందుకురా వాడిపోతే వచ్చి నేను నీలాగా అనుకుంటున్నావా, పెళ్ళాంచేస్తే వెదవ ముండల్లాగా దాన్నే తలుచుకుంటూ ఇంట్లో కూర్చోటానికి నాకు ప్రతిరోజు ఒక మగాడి పొందు, నేను చాలు అనే మాట అనటం నాకు నా హిస్టరీలో లేదు. అన్నిసార్లు సుఖపెట్టగలడు నా రమణయ్య నన్ను, నేను ఇంకో పెళ్లి చేసుకోవాలి, నేనెందుకు ముత్తైతనానికి దూరమై నా సుఖాలు దూరం చేసుకోవాలిరా, నీ స్నేహితుడి కోసం, నీ దగ్గర పిఏగా పనిచేసిన కూలి వెదవ కోసం నేనొచ్చి నీ చెల్లెలుగా నీ ఇంట్లో ఉండి ఊడిగం చేసుకుంటూ 3 పిల్లల మంచి చెళ్ళు చూడాలా, నాకేం కర్మరా, నువ్వేమైనా నన్ను ఉంపుడుగత్తెగా ఉంచుకుంటానన్నా కూడా వచ్చుండేదాన్నేమో, కానీ నువ్వు నన్ను చెల్లెలన్నావు చూడు, నీ బతుకు చెడ, ఏం మగాళ్ళరా మీరు అని రాసేపాటికే ఆయన్ని అలా మాట్లాడితే పెద్ద మనుషులు కూడా ముక్కు మీద వేలేసుకొని నుంచున్నారు. చేసుకుంది ఇంకో పెళ్ళే, నేను తన్ని పెళ్ళి చేసుకోవద్దనలేదు, నేనే చేసుండేవాడినే, పోనీ పిల్లలైనా నాకు ఇచ్చి వెళ్ళుండాల్సింది కదా అనే దాంతో అలా ఎలా వదిలేసి ఊరుకుంటామని ఆయన మనుషుల్ని పెట్టి వెతికిచ్చాడు. చివరికి మృణాలిని పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అల్లుడు పోయాడా, ఎప్పుడో ఈ
పోరంబోకుది ఎటుపోయింది బాబు పిల్లల్ని తీసుకొని, అయ్యో దేవుడా అని వాళ్ళు గుండెలు బాదుకొని నెత్తిన గుడ్డేసి కూర్చున్నారు. దాంతో అసలు రమణయ్యని పిల్లల్ని తీసుకొని ఆ ఊరే వదిలిపోయి చాలా దూరంగా వెళ్ళిపోయింది మృణాలిని. దాంతో ఎక్కడా ఆచూకీ అన్నమాట చంద్రశేఖర్కి అందనే లేదు వీళ్ళదే. ఇటు గౌతమ్ చూస్తేనేమో రోజు గొడవ చేయటం మొదలుపెట్టాడు. అంబిక కావాలని పిల్లలతో ఆడుకున్నాడు కాబట్టి పిల్లలు లేనిదే ఉండలేకపోతున్నాడు. తల్లి చనిపోయి ప్రతాప్ ఇన్నాళ్ళు గారాబం చేయటం వల్ల పిల్లాడు రేపొద్దున ఏదైనా చెడు సావాసాలు పట్టొచ్చేమో అనే దాంతో చంద్రశేఖర్ గారు చాలా పెద్ద ఖరీదైనటువంటి హాస్టల్ చూసి పిల్లాడిని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాడు. గౌతమ్ ఆ రోజు గుళ్ళో దేవుడు కళ్యాణం అయ్యేటప్పుడు వీడియోలు ఫోటోలు తీశారు. అందులో తను తాళి కట్టడం, తలంబ్రాలు పోయటం, బొక్క చుక్క పెట్టడం, బాసికం కట్టడం, అగ్ని చుట్టూ తిరగటం, పూలదండలు వేసుకోవటం, తను అర్థేచ కామేచ మోక్షేచ ఇనాయేచ నాతిచరామే అని మంత్రాలు చదవటం, అవన్నీ తన దగ్గర వీడియో తీసిన పెన్ డ్రైవ్లో ఫోటో ఆల్బమ్ కూడా చేయించి దాచుకున్నాడు గౌతమ్. అది కూడా తీసుకొని తండ్రిని ఒక్క మాట అనకుండా హాస్టల్కి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు లేవగానే ఆల్బమ్ చూసుకుంటాడు. తనకి ఎప్పుడు గుర్తొచ్చినా సరే అంబిక ఇక తన జీవితంలో ఆ అమ్మాయే తన పెళ్ళాం. తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. తన అమ్మాయి మొగుడు. ఎప్పటికైనా తన పెళ్ళాన్ని తనే వెతికి తెచ్చుకోవాలి. సీతని రావణాసురుడి దగ్గర ఉంటే రాముడు తెచ్చుకోవాలా, ఆ రావణాసురుడు ఇప్పుడు మృణాలినే. అలాగే కృష్ణుడు నరకాసురుడిని వధించే ఎంతోమంది గోపికల్ని కాపాడలా, ఇప్పుడు ఆ నరకాసురుడు మృణాలినే అనే దాంతో పెరిగి పెద్దవాడవటం మొదలుపెట్టాడు గౌతమ్. చంద్రశేఖర్ కంప్లీట్గా తాగుడు మానేసి ఆయన వ్యాపారం మీద వ్యవహారాల మీద పడిపోయాడు. ప్రతి ఎండాకాలం సెలవులకి పిల్లాడు వచ్చేవాడు. వచ్చినప్పుడు ఆడుకున్న చోట్లన్నీ చూసుకొని ఆ ప్రతాప్ గారి ఇంటి తాళాలు తీసుకొని వెళ్ళి అక్కడ గంటలు కూర్చొని చిన్ననాడు చదువుకున్న స్కూల్కి వెళ్ళి అక్కడ తర్వాత ఇంటి గార్డెన్లో ఎక్కడెక్కడ ఆడుకున్నారో అక్కడ అవన్నీ తిరిగి చూసుకొని వచ్చేవాడు. ఇక చిన్నప్పటి అంబికవే తను దాచుకున్న గౌను, దాచుకున్న బూట్లు, దాచుకున్న రబ్బర్ బ్యాండ్లు అవన్నీ చూసి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేవాడు. ఇటు రోజులు కాలం ఇలా గడిచిపోతూ ఉండగా అటువైపున అసలు ప్రపంచాన్నే మర్చిపోయి మృణాలిని రమణయ్యతో పగలు రాత్రి మధ్యాహ్నం అనే తేడా లేకుండా కాపురం అనే కాన్సెప్ట్ తప్ప ఇంకొకటి లేకుండా పోయింది మృణాలినికి. అంతా దాంట్లో వీడికి కూడా నా మీద మోజు తీరిపోద్దా, వాడితో కాపురం చేశాను, నా బిగుతులు తగ్గినాయి, 2 పిల్లల్ని కన్నానని వీడు కూడా నన్ను వదిలేస్తాడా, ఈ దరిద్రపు మంద పాడుపీడాకారంలాగా తయారయ్యారు నా మెడకనే పిల్లని చావగొట్టేయటం, పిల్లాన్ని ఉతికి పారేయటం మొదలుపెట్టింది. అంతా దాంట్లో పిల్ల తను ఒకవైపున చదువుకుంటూ తమ్ముడికి తనే తల్లయింది. పిల్ల మీద ఇంటి పని వంట పని తోసి వాతలు పెట్టడం కొట్టడం, పిల్లాన్ని పట్టుకొని ఆ రమణయ్య గాడి చావగొట్టేయటం, పిల్లని చితక్ కొట్టేయటం ఇవన్నీ జరుగుతూ కాలచక్ర ప్రవాహంలో పిల్ల కింద మీద పడి ఎలాగైతేనేమి డిగ్రీకి చేరుకుంది. పిల్లాడిది అప్పుడే 10th అయిపోయింది. 10th అయిపోయిన పిల్లాడు వయసుకు వచ్చిన వాడు, టీనేజ్లో ఉన్నాడు. తప్పు ఒప్పులకి తేడా తెలుసు. ఒక రిప్రొడక్షన్ లెసన్ చెప్తేనే పిల్లలకి తప్పు ఒప్పులు తెలిసే వయసులు ఇవే. అలాంటిది వాడికి ఏం తెలియదని అమ్మ పగలు రాత్రి తేడా లేకుండా రమణయ్యతో గదుల్లో పడే అతనితో ఇంటిమేషన్లు అవ్వటం, బయటికి అసభ్యకరమైన సౌండ్లు రావటం, కారణం లేకుండా వాడు తన్ను కొట్టడం, అమ్మ కొట్టడం, వాతలు పెట్టడం, అక్కని హింసలు పెట్టడం, కనీసం భోజనం కూడా కడుపు నిండా పెట్టకపోవడం, వెట్టి చాకిరీలు చేయించటం. ఒకవైపున అక్క రోజు పస్తులు ఉండి ఇక తను కడుపు నింపుకోకుండా అది కూడా తనకే పెట్టే అక్క నీళ్లు తాగి పడుకోవటం. ఈ ఇంత దాంట్లో అంబికకి పంచ ప్రాణాలు తమ్ముడంటే. కాలచక్ర ప్రవాహంలో మృణాలిని కొట్టిన దెబ్బలే కానీ లేదా రమణయ్య తిట్టిన తిట్లే కానీ వీళ్ళు భయపెట్టేయటమే కానీ అంబికకి గౌతమ్ అసలు గుర్తులేడు. జ్ఞాపకాల్లో సంవత్సరాలు గడిచిపోయే కొద్దే మరీ గౌతమ్కైనా 12 ఏళ్ల వయసు కానీ అంబికకి 6 ఏళ్ల వయసే కాబట్టి మృణాలిని తీసుకొచ్చేటప్పుడు అభినయ్కి 4 ఏళ్ల వయసే కాబట్టి పిల్లలకు అసలు చంద్రశేఖర్, గౌతమ్, ప్రతాప్ కూడా గుర్తులేడు. నిజం చెప్పాలంటే మృణాలిని పెట్టే హింసలకి, తలకాయల మీద కొట్టే దెబ్బలకి, పెట్టే వాతలకి, ఆ భయపెట్టే వాతావరణానికి పిల్లలకి అసలేమీ గుర్తులేదు. ముందు ఈ నరకం నుంచి ఎలా తప్పించుకోవాలా అని రోజు నేను చచ్చిపోతానక్క, ఈ నరకాన్ని నేను పడలేనని పిల్లాడు
రోజు ఏడవటమే. మా బంగారు తమ్ముడివి కదమ్మా, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడేగా చేరాను, డిగ్రీ అయిపోతే నాకు ఉద్యోగం వచ్చుద్దే, ఆ తర్వాత మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతామంట. నేను ఉద్యోగం చేసుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటూ మిషన్ కుట్టుకుంటూ నిన్ను చదివిస్తానురా, నీకోసమే టైలరింగ్ నేర్చుకున్నాను, నీకోసమే ట్యూషన్ చెప్తాను, నువ్వు పెద్ద చదువు చదువుకోవాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నీ చదువు పూర్తయిన తర్వాత మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను, అప్పుడు నువ్వు చేసుకోవాలి, అలాగే చేసుకుంటాలే అనే తమ్ముడికి ఆ పిల్ల తల్లి అయ్యే, తమ్ముడికి ఆ పిల్లే తండ్రి అయ్యి దగ్గరుండి చూసుకునేదే. ఒక రోజున పిల్లలు అప్పుడే పాపం ఒక ముద్ద తిని అడ్డం పడ్డారు. మృణాలినితో ఇంటిమేట్ అయిన రమణయ్య ఇక అలసిపోయి బయటకు వచ్చి సిగరెట్ తాగుతున్నాడు. తాగేవాడు పొడుకున్న పిల్లాడిని కాలుతో తన్నాడు పొట్లో. పిల్లాడికి పెద్ద వామిటింగ్ అయిపోయింది. దాంతో ఎందుకండి అలా చేస్తారందని అంబికని గోడకేసి కొట్టాడు. మృణాలిని బయటకు వచ్చి పిల్లలిద్దరినీ కాళ్ళతో తొక్కేసి కొట్టేపాటికి పిల్లాడు పక్కనే ఉన్న రాయి తీసుకొని రమణయ్య గారి నెత్తి మీద వేశాడు. వామ్మో, నీ కొడుకు నా తలకాయ బగలగొట్టేశాడనే పాటికి పిల్లాడిని పట్టుకొని చితక్ కొట్టేద్దామని ఎమ్మడబడ్డారు ఇద్దరు కలిసే. ఆ చీకట్లో పిల్లాడు ఎటు కలిసిపోయాడో, ఆ చీకట్లో కలిసిపోతే తమ్ముడు 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 వెళ్ళకరా 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 అని పిల్లని పడేసి వెనక్కొచ్చి కళ్ళల్లో కారం కొట్టి వాతలు పెట్టి చితక్ కొట్టి గదిలో పడేసింది మృణాలిని. ఆ తర్వాత తెల్లారి పిల్ల ఊడంతా పిచ్చిదానిలా తిరిగి వెతికినా ఎక్కడా అభి కనిపించలేదో. తమ్ముడు ఎటెళ్ళిపోయాడో ఏంటో అనే దిగులుతో ఆ పిల్ల కుంచుకుపోవటం మొదలుపెట్టిందే. ఎంత దాంట్లో పిల్లాడు వెనక్కొస్తే వీళ్ళు కొడతారు తిడతారనే భయంతో రైల్వే స్టేషన్ దాకా పరిగెత్తి వాడికి కనపడ్డ ట్రైన్ ఎక్కి వాడు గాయబైపోయాడు పిల్లాడు. ఎంత దాంట్లో పిల్ల అమాయకురాలు, పాపం పుణ్యం తెలియంది. దాంతో ఆ పిల్లని చితక్ కొట్టేసి చాకిరీ చేయించుతూ పిల్ల మొత్తానికి డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యే టయానికి మృణాలి రమణయ్యతో అప్పుడు గర్భవతి అయ్యింది. కనుక్కుంటే 3వ నెలని కడుపులో ట్విన్స్ ఉన్నారని తెలిసిందే. ఇప్పుడు ఇదెదురుగా ఉంటే పాడుపేడాకారానికి వీడికి నేను కడుపుతో ఉన్నానని నా మీద మోజుపోయి వీడికి అసలే ఆ యావ ఎక్కువ, ఇదేమీ వీడికి పుట్టింది కాదు కదా, దీన్ని వీడు గదిలోకి తీసుకెళ్ళి దీంతో సుఖపడి దీనికే కడుపోకాలో చెయ్యొచ్చు, నా మీద వీడికి ముసల్దాన్ని అయిపోయాన్ని ఇద్దరు పిల్లలు తల్లినని మోజుపోవచ్చు, మళ్ళీ ఇప్పుడు పుట్టే పిల్లలు ఎంత వాడి పిల్లలైనా సరే నా మీద బిగుతులు తగ్గుతాయని వీడికి మోజు తగ్గొచ్చు అనే దాంతో వెంటనే దీనికి పెళ్లి చేసేద్దామని సంబంధాలు వెతకటం మొదలు పెడితే ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం వాళ్ళు అబ్బాయి పేరు మోహన్, ఉద్యోగం చేస్తాడు, వాళ్ళమ్మ వెంకాయమ్మ, వాళ్ళ నాన్న భాస్కర్రావు. అబ్బాయికి 3 అక్కలు, పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారెళ్ళకి వెళ్ళిపోయారు. తినా గొడవ బాగా ఉన్నవాళ్లే. అయితే పిల్లని బేరం మాట్లాడి 25 లక్షలకి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ఇంట్లో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశారు మృణాలిని రమణయ్య. ఆ తర్వాత ఎక్కడికి ఈడెళ్ళేది అనే ఇంట్లోనే కడుపుతో ఉన్నా కూడా ఆ సుఖాన్ని నేనిస్తే ఇంకెక్కడికి వెళ్తాడని అందులో మునిగిపోయింది మృణాలిని. ఇక ఎంత దాంట్లో కూడా వెళ్ళినటువంటి అంబికకి మోహన్కి వెంకాయమ్మ వాళ్ళు పెళ్లి జరిపించారు. పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి గదిలోకి పంపించారు. మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన ఏ ఆడపిల్లనైనా అయితే మొగుడు దగ్గరికి తీసుకుంటాడు, లేదా టైం తీసుకుందాం అని చెప్తాడు, లేదా వాడికి ఏ బ్రేకప్ ఉంటేనో ఏ ప్రేమాయణమో ఉంటేనో మరేదైనా చెప్తాడు. అలాంటిదే మోహన్ ఆ అమ్మాయిని గిచ్చేసి కొరికేసి కొట్టి ఆ అమ్మాయిని కాళ్ళతో తన్ని ఆ అమ్మాయిని నానా బూతు మాటలో తిట్టి ఆ అమ్మాయి జుట్టంతా పీకేసి ఆ అమ్మాయిని చేదరించుకొని ఆ అమ్మాయి ముఖాన ఉమ్మి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అలా పడుకొని నిద్రపోయాడు. ఆ అమ్మాయికి అసలు సిచ్యువేషన్ ఏంటనేది ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. తెల్లారి లేచి చూసేసరికి ఆడపడుచులు పారిపోయారు. ఆడపడుచుల్ని తుక్కు రేక్కొట్టి గెంటేశాడు మోహన్. ఆ తర్వాత అమ్మా బాబుల్ని తుక్కు కింద కొట్టడం మొదలుపెట్టాడు. ఒరే పాపిష్టి వెధవా, మేము తల్లిదండ్రులుగా మూసుకోండి, మొత్తం ఆస్తి నా పేరు మీద ఉన్నప్పుడు ఈ దరిద్రాన్ని తెచ్చి నాకు పెళ్లి చేశారు, పనికి మాలిన మందా అనేపాటికి ఆ అమ్మాయిని కొట్టిన దెబ్బలకి వాళ్ళ దెబ్బలకి పాపం వాళ్ళు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించారు. ఆ అమ్మాయి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే, ఏంటే నీకు
బ్రీతింగు ఎంత ఉండాలి, అలాంటప్పుడు నువ్వు బ్రీత్ చేసేటప్పుడు నీ గుండె ఎంత పెరగాలి, ఎంత కొట్టుకోవాలి. అలాంటిదే నీ బ్రీత్ చేసేటప్పుడు అంటే నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంత తీసుకుంటున్నావు, ఎంత తీసుకుంటున్నావు, ఆ డాక్టర్ గారు చేపట్టుకోగానే పులకిచ్చిపోయావా, అదా ఇదా అని ఆ అమ్మాయిని చితకబాతే, ఒరై తప్పురా, పాపం రా, ఎందుకురా నువ్వు అలా పాపం పోసుకోవటం, అది ఇంట్లోనే పడుంటుందిరా, నీకు దండం పెడతాం కొట్టొద్దన్నారు వాళ్ళ అమ్మా నాన్న. ఆ తర్వాత ఆ అమ్మాయిని రోజు కొట్టడం, రోజు నరకాలు పెట్టడం, హింసలు పెట్టడం. ఎంత దాంట్లో ఆ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటంటే రాత్రిపూట మోహన్ వేరే రకమైనటువంటి వీడియోలు చూస్తాడు. ఆ వీడియోలో ఆడమగ సంభోగించే వీడియోలు కాదవి, మగాళ్ళతో మగాళ్ళు క్లోజ్గా ఉండే వీడియోలు అవి. ఇదెక్కడ దరిద్రం అని ఆ అమ్మాయి ఒక రోజున చూస్తే కిటికీలో నుంచే కరెక్ట్గా ఆ పక్కనే ఒక జిమ్ ఉంది. ఆ జిమ్ బయట ఓపెన్ ప్లేసు, ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. అక్కడ బాగా కండలు తిరిగిన అబ్బాయిలు వచ్చి బాస్కెట్బాల్ ఆడటం, క్రికెట్ ఆడటం, స్విమ్మింగులు చేయటం, అలాగే ఆ అబ్బాయి వాళ్ళు బయట ఓపెన్ ప్లేస్లో ఓపెన్ ఎయిర్ ఉందని జిమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వైపు చూసి తను చేతులు కొరికేసుకొని మెలికలు తిరిగిపోయి వాళ్ళని చూసి పెదాలు కొరికేసుకొని మనిషి తప్పించిపోవటం చూసిందే. ఇక డైరీ రాసుకున్నాడు. తనకి మగాళ్ళ మీద విపరీతమైన ఫీలింగ్స్ కలుగుతాయని, అసలు ఆడవాళ్ళంటేనే తనకు అసహ్యమని, ఒక ఆడదాన్ని చూస్తే తనకి జుగుప్స కలుగుద్దని, తన జీవితంలోనే ఆడదనేటటువంటి జీవే తనకు నచ్చదని, అది తన అమ్మైనా తన అక్కైనా నచ్చరని, ముసలాళ్ళైన తన తండ్రి లాంటి మగాళ్ళు నచ్చరని, మంచి మ్యాన్లీగా ఉన్న వయసులో ఉన్న ఒక మగాడితో సంభోగించాలి, అతన్ని పెళ్లి చేసుకోవాలనేది తన కోరికని, తన గేనని ఇక మొత్తం రాసుకున్నాడు. రాసుకునేసరికి ఆ అమ్మాయి షాక్ అయిపోయి తలకాయ పట్టుకొని అలా కూర్చుంది. ఆ రోజు నుంచి ఆ అమ్మాయిని రోజు అనుమానంతో తుక్కు రేగొట్టడం ఒకవైపున, మరొక వైపున ఇక తనకి ఏ మగాడు పడట్లేదని, ఫేస్బుక్కుల్లో ఇన్స్టాగ్రాముల్లో ఎంత ట్రై చేసినా ఏ మగాడు లొంగట్లేదనే దాంతో ఆ కోపం ఆ పగంతా తెచ్చి ఆ అమ్మాయి మీద చూపించే ఆ అమ్మాయిని కొరికేయటం, వాతలు పెట్టడం, గిచ్చటం, కొట్టడం, టార్చర్లు పెట్టడం, అడ్డొచ్చిన అమ్మా నాన్నలను కూడా చితక్ కొట్టడం చేస్తున్నాడు మోహన్ గాడు. ఈ గేఫెలోతో ఈ నరకం ఏంటో ఆ పిల్లకనే వాళ్ళమ్మ నాన్న మనం పెద్ద తప్పు చేశామని వాళ్ళు బాధపడని రోజు లేదు. ఇలా ఇక్కడ రోజులు గడిచిపోతుంటే గౌతమ్ విదేశాలకు వెళ్ళి కూడా చదువులు కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చాడు. ఎండీగా చంద్రశేఖర్ అనౌన్స్ చేసి పెద్ద పార్టీ కూడా ఇచ్చారు. అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ ఇక నానా ఎవరినైనా ఇష్టపడ్డావా, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే గౌతమ్ ఆయన చేయి పట్టుకొని తన తల్లి ఫోటోకి ఎదురుగా తీసుకెళ్ళి తండ్రిని నుంచోబెట్టి అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను డాడీ, ఎంతకాలం మీరు నన్ను చిన్నపిల్లాడన్నారని, నేను అంబిక కావాలంటే ఆడుకోవటానికనే మీరు అనుకున్నారు పొరపాటుగా. జరిగిన విషయం ఏంటంటే ఇలా గుళ్ళో తనకి నేను తాళి కట్టాను, తన నా భార్య, నేను తన భర్తనే అని చెప్పి ఆయనకి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లో అలాగే తన అమ్మాయి మెళ్ళలో తాళి కట్టిన ఫోటోలు అవన్నీ చూపించి ఆ విషయం ప్రతాప్కి తెలుసు. ప్రతాప్ ఇదిగో అమ్మవారి పాదాల దగ్గర బాక్సులో పెట్టి తన కట్టిన తాళిని ఇలా పెట్టాడు, ఈ 3 ముళ్ళు నేనేసినవే, తన నా భార్య కదా డాడీ, తన్ని ఎక్కడున్నా సరే మనకిప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వెతికించి తీసుకొద్దాము. ఇన్ని సంవత్సరాలుగా నేను చాలాసార్లు ఏఐలో ట్రై చేశాను, తను పెద్దయ్యాక ఎలా ఉందోనని, తన ఫోటో ఆనవాళ్ళైనా దొరుకుతాయేమోనని దొరకలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటికే నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మృణాలిని ఫోటో దొరికింది, అది పెట్టి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్రై చేద్దాము, దొరకపోతే మనుషుల్ని పెట్టి వెతికిద్దాము, యాడిప్పిద్దాము, ఎక్కడున్నా సరే కలుగులో వేలుకలు బయటికి రావాల్సిందే కదా, ప్రైజ్ మనీ అనౌన్స్ చేద్దాం, నాకు తను కావాలి డాడీ, తను లేనిదే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను. ప్రతాప్ అంకుల్ మనకి ఇంత చేసినందుకు మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము, కానీ నాకు నిజంగానే అంబిక అంటే ఇష్టం, తను నా వైఫ్ నాన్న అనేసరికి పాపాయిని ఇష్టపడ్డావా, పాపాయి మెళ్ళలో తాళి కట్టావా, అయ్యో దేవుడా, ఆ రోజే ఆ విషయం నాకు ప్రతాప్ చెప్పున్నా పాపాయిని నిన్ను ఆ బుడ్డోడిని నేను జాగ్రత్త చేసి ఏ ఫారెనో చిన్నప్పుడే పంపించేసేవాణ్ణయ్యా, ఆ పాపిష్టి దానికి ఖరీదు కట్టి ఎంతో కొంత డబ్బులైనా పడేసేవాడిని ఆ పిల్లలకి. ప్రతాప్ నీకు నాకు అంత చేసినందుకు అది ఆ పిల్లల్ని ఏం చేసిందో, ఎక్కడున్నారో ఏంటో అనే వీళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్కి వీళ్ళు
మృణాలిని గురించి కనుక్కోవటానికి పట్టే టైం ఎంత? ముందు ఫేస్బుక్లో వెతికారు, దొరకల. ఇన్స్టాగ్రామ్లో వెతికారు, దొరకల. అన్ని చోట్ల ట్రై చేశారు, దొరకల. ఆధార్లు పాన్లు ప్రూఫ్లు లేకుండా కష్టం కాబట్టి అందులో అవ్వల. దాంతో ఇక ఎలా 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 అని ఆలోచిస్తూ ఉండగా ఇక న్యూస్ పేపర్లో యాడ్ ఇద్దామన్నాడు గౌతమ్, టీవీల్లో రన్ చేద్దాం అన్నాడు. అది మృణాలిని వయసులో ఉన్న ఫోటో అయినప్పటికీ కూడాను రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వస్తూ ఉండేసరికి మృణాలిని వాళ్ళ సందు మూల మీద ఒక చిల్లర కొట్టు ఉంటుంది. ఆ చిల్లర కొట్టు దగ్గరికి రెగ్యులర్గా మృణాలిని వెళ్ళొద్ది. మృణాలిని ఒళ్ళంతా కనిపించేంత పలచటి చీరలు కట్టుకోవటం, ఇలా రమణయ్య దగ్గరికి సడన్గా 2 పిల్లలతో రావటం జరిగిన కథంతా ఆ చిల్లర కొట్టోడికి తెలుసు. వాడి కన్ను మృణాలిని మీద ఉందే. అయితే మృణాలినికి ఎదురు రొమ్ము మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది. అది ఎప్పుడూ బయటికి కనిపిస్తూనే ఉంటుంది. గౌతమ్ వేయించినటువంటి ఫోటోలో కూడా ఆ పుట్టుమచ్చ క్లియర్గా కనపడుతుంది. ఇది ఇదే 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 అనే మొత్తానికి ఆ బడ్డీ కొట్టువాడు గౌతమ్ వాళ్ళకి ఫోన్ చేసి, మీరు వెతుకుతున్న మనిషి ఇక్కడే ఉంది బాబు, ఫలానా ఊరు, ఫలానా వీధి, ఫలానా సందు, ఫలానా ఇంటి నెంబరు అని రండి, నేను తీసుకెళ్తానని చెప్పాడు. ఆగ మేఘాల మీద తండ్రికి చెప్పి నేను వెళ్ళి తన్ని తీసుకొస్తాను నాన్నగారు అనే గౌతమ్ పాపాయిని బాబును కూడా తీసుకురా నాన్న అని చెప్పి పంపాడు ఆయన. సరేనని ఇక్కడికి వచ్చి ముందా ప్రైజ్ మనీ ఆ కొట్టువాడికి ఇచ్చి ఎక్కడా అనే పాటికి మృణాలిని ఇలా పిల్లలిద్దరినీ తీసుకొని వచ్చిందని, ఆ రమణయ్య అనేవాడితో ఉంటోందని, ఫలానా ఇంటి నెంబర్ అని చెప్పాడు ఆ షాప్ అతను. వెళ్ళి తలుపు కొట్టాడు గౌతమ్. తలుపు తెరిచి ఎదురుగా నుంచుంది మృణాలిని. నుంచునేసరికి అప్పుడే ఆ పక్కనే ఎవరో చంటి పిల్లలు, కమల పిల్లల ఏడుపు వినిపిస్తుంటే పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి గౌతమ్కే. ఈ పిల్లలు ఎవరి పిల్లలు అని అడిగేపాటికే, అసలు ఎవడరా నువ్వు వచ్చి నా తలుపు కొట్టి నా పిల్లల్ని ఎవరి పిల్లలని అడుగుతున్నావు అంటే, మీ పిల్లలా అంటే, అవును నా పిల్లలే, నేనే కన్నాను, నా మొగుడితో కన్నాను, నా పిల్లల్ని నీ పిల్లలని చెప్పమంటావా అనేసరికి అది కాదు అంటే, ఇంతకీ నువ్వెవడవే అని అడిగేసరికి, నేను చంద్రశేఖర్ గారి అబ్బాయిని గౌతమ్ని, మీ వారు ప్రతాప్ గారు మా నాన్నగారి దగ్గర దివాణంలో పిఏగా పనిచేసేవారు కదా అంకుల్, మీకు ఒక అమ్మాయి అబ్బాయి ఉండాలి కదా, అంబిక అభినయ్ అని. చిన్నప్పుడు నేను వాళ్ళతో ఆడుకునేవాడిని కదా, ఒకసారి చూసి వెళదామని వచ్చానండి అనేపాటికి ఆయన ఆ రోజు చెల్లెలు అన్నాడనే మాట కడుపులో పెట్టుకొని మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ మాట గుర్తొచ్చి, అసలు వీడికి నేనెందుకు చెప్పాలి అనే దాంతో లేరుగా చచ్చిపోయారుగా అంబిక అభినయ్ అని అబద్ధం చెప్పింది మృణాలిని. ఏంటి అని కూర్చుండిపోయాడు గౌతమ్. అవును, నేను ఇక్కడికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న మీద దిగులేసుకొని, వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసి ఇక్కడ ఏరు పొంగుతుంటే ఆ ఏట్లో పడి చచ్చిపోయారుగా పిల్లలిద్దరూ దూకేసి, తర్వాత నేను రమణయ్యని పెళ్లి చేసుకున్నాను, వీళ్ళిద్దరు పుట్టారు నాకని కథ వినిపించిందే. వినిపించేపాటికి గౌతమ్కి మాట పలుకు రెండూ రాలా. అలా చాలాసేపు కూర్చొని కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే, ఇంకా ఎంతసేపు అబ్బాయి, ఓ మా ఆయన వచ్చే టైం అయింది, మళ్ళీ నీకు నాకు ఏదో ఉందనుకుంటాడు మా ఆయన అనేపాటికి ఆ అబ్బాయి ఆశ్చర్యంగా అలా చూశాడు. చూసేసరికి కాసేపు ఇల్లంతా గమనిస్తున్న గౌతమ్కి వయసులో ఉన్న డిగ్రీ చదివిన అమ్మాయి బట్టలు అక్కడ లంగా ఓణి లాంటివి, చున్నీ లాంటివి కిటికీలకు వేసి కనపడ్డాయి. చూస్తే మృణాలిని అడ్డంగా బలిసి ముసల్ది కూడా అయిపోయిందే. మృణాలిని పర్సనాలిటీకి సరిపోయేవి కాదు అవి. అవి చెప్పాలంటే ఎస్ ఎమ్ సైజుల్లో ఉన్నాయి. మృణాలిని సైజు ఎలా లేదన్నా ఒక 8XL ఉంటుంది. అలాంటిదే అంటే అబద్ధం చెప్పిందా నాకు అని ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. ఈలోపు రమణయ్య తప్పతాగే పాటలు పాడుకుంటూ మందు సీసా తీసుకొని, పూలు చేతికి చుట్టుకొని, హల్వా ప్యాకెట్ తీసుకొని, ఇక బిర్యానీ ప్యాకెట్ పట్టుకొని ఇంటికి వస్తే, రారా ఎంతసేపు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, పిచ్చెక్కిపోతుంది, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అనేపాటికి తల పట్టేసుకున్నాడు గౌతమ్. ముందు నువ్వు బయటికి పోరా అని గౌతమ్ని గెంటేసి రమణయ్య చొక్కా పట్టుకొని తీసుకెళ్ళి బెడ్రూమ్లో విసిరేసుకుంది మృణాలిని. ఆ చండాలాన్ని చూడలేని గౌతమ్ వచ్చి అదే ఊళ్ళో హోటల్లో రూమ్ తీసుకున్నాడు. తీసుకొని ఇలా నేను వెళ్ళేపాటికి
రమణయ్య అనేవాడిని పెళ్లి చేసేసుకుందనే, ట్విన్ బేబీస్ పుట్టారు అని, జస్ట్ బోర్న్ బేబీస్ అంటే ఏమిటి అన్నాడు ఆయన. డాడీ, ఎన్నిటికి ఏమిటి అంటారు నాన్న మీరు? నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచే ఏం చెప్పినా ఆ ఏమిటి అనే క్వశ్చన్ మానరా మీరు? అంకుల్ పోయారని చెప్తే ఏమిటి, ఈవిడ లేచిపోయిందని చెప్తే ఏమిటి, నేను చిన్నప్పుడు గుళ్ళో ఇలా అంబికకి తాళి కట్టానంటే ఏమిటి, పెళ్లి చేసుకున్నానంటే ఏమిటి, ఇప్పుడు అది వాడిని చేసుకుందంటే ఏమిటి, దానికి కడుపు వచ్చిందంటే ఏమిటి, ఆ ఏమిటికి ఆన్సరే ఇది నాన్న అని చెప్పేపాటికే ఆయన షాక్ అయిపోయి, చచ్చా పిల్లలిద్దరూ లేరా అయితే అని అడిగాడు. లేరు, కానీ నేను ఈ విషయాన్ని నిగ్గు తేల్చేంత వరకు నేను వెనక్కి రాను నాన్నగారు, మీరు మాత్రం ఫోన్ ఆన్లో పెట్టుకోండి అంటే, అలాగే నాయన అన్నాక ఎలా 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 అంబిక గురించి అభి గురించి తెలుసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టింది గౌతమ్ బుర్ర. ఎంతైనా రాజవంశపు బిడ్డ, దానికి తోడు ఆలోచనలు పాదరసాల్లాంటివి. ప్రేమ అన్నిటికన్నా కూడా చాలా పవిత్రమైనది, అపూర్వమైనదే. ఏది ఫాస్ట్గా వెళ్ళుద్ది అన్నిటికన్నా అంటే ఈ వరల్డ్లో కాంతి తరంగాలు అని చెప్తే వాటికన్నా ఫాస్ట్గా వెళ్ళేది మనసు అంట. అలాంటి మనసు ఆ అమ్మాయి చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఇక ఏ మనిషి మాత్రం నిగ్గు తేల్చకుండా వదిలేస్తాడు వ్యవహారాన్ని? రమణయ్య గాడని టాలీ అయ్యిందే. వాడు తాగుబోతాడని నెక్స్ట్ డే రమణయ్యని ఫాలో అవుతూ వాడు వెళ్ళే బార్కి వెళ్ళాడు గౌతమ్. వెళ్ళి అక్కడ కూర్చొని కాస్ట్లీ ఫారెన్ మందు తీసుకొని వాడికి పెగ్గు మీద పెగ్గు, లార్జ్ 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 పెగ్గులు, ఫుల్ బాటిల్స్ మీద ఫుల్ బాటిల్స్ తాగిచ్చి స్టఫ్ పెట్టించి వాడి జేబులో 1,00,000 రూపాయలు కట్ట పెట్టాడు. పెట్టేసరికి ఇంతకీ మీ ఇంట్లో ఆ మృణాలిని అనే ఆవిడ ఉంటుంది కదా, ఆవిడకి పిల్లలు ఉన్నట్టున్నారుగా అనేపాటికి అది పెద్ద పోరంబోకుది ఆ మృణాలినే. నీకో విషయం తెలుసా, సంసారంలో వెలయాళ్ళంటారే అదే దానికి ఒక మొగుడు ఒక మగాడు చాలడ్రా బాబో. దానికి పెళ్లి కాకముందు అదే 13 ఏళ్లకు పమిటేసింది. అప్పటి నుంచే దానికి 25 ఏళ్ళు వచ్చిందాకా నేను దాన్ని రోజు సుఖపెట్టలేక చచ్చేవాడినే. ఎలాగోలా పుస్తకడదాంలే దానికే అనుకుంటే దాని అమ్మ బాబులు అప్పుడు 10-15 కడుపులు తీయించుకుందని తెలిసి కూడా నాది దాంది ఒక కులం కాదని తెలిసి ఆ ప్రతాప్ గాడు అనేవాడికి ఇవన్నీ దాసి వాడిదే అమాయకుడని, వాడు నమ్మకస్తుడని, డబ్బు సంపాదిస్తున్నాడని, ఏదో దివాణంలో ఉద్యోగం చేస్తున్నాడని వాడికిచ్చి దీన్ని కట్టబెట్టి తోలేశారు. ఆ తర్వాత కూడా ఇదే నాకు ఫోన్లు చేసేది, వచ్చి సుఖపెట్టమనేదే. పెద్ద పెద్ద వాళ్ళతో వ్యవహారాలు ఎందుకని దీంతో డబ్బులు వేయించుకొని తాగి నేను హోటల్లో పనిచేసుకుంటా ఉన్నా. తర్వాత ఇదే 2 పిల్లల్ని కన్నాక దీని మొగుడు సచ్చాడని వచ్చి నన్ను వాటేసుకొని డబ్బులు తెచ్చిందిలే వస్తా. దాంతో ఆ పిల్లాడిని తీసుకొచ్చిందే. చిన్నప్పటి నుంచే ఆ పిల్లని చెతక్కొట్టేసి దాంతో ఇంటి పని వంట పని చేయించి ఇది వాతలే పెట్టిందా, చిత్రహింసలే పెట్టిందా, ఎక్కడ నాకు దీని బిగుతులు తగ్గి దీని మీద మోజుపోయింది. 2 పిల్లలు తల్లని నేను అనుకుంటానో, ఇంకోటితో కాపురం చేసింది అనుకుంటానోననే ప్రతి క్షణం దాని కొడుకుని కూతుర్ని ఇరగ్గొట్టేసేది. దానికే దాని పిల్లల మీద లేనప్పుడు నాకెందుకు ఉంటుంది? దాని కొడుకు అంతా దాంట్లో ఆడేదో పెద్ద కులంలో పుట్టానని, నానేదో ఆడి కులం కాదని నేను కాళ్ళొత్తమంటే వత్తనని, పెగ్ ఫిక్స్ చేయమంటే చెయ్యనని, వాడక్క మీద నేను వయసుకొచ్చాక చెయ్యేశానని ఆడు చాలా సీరియస్ అయిపోయాడు. ఎదురు తిరిగాడని వాడి మీద కోపంతో ఒకరోజు నేను దీంతో ఫుల్లుగా కలిసి తాగి ఉన్న మత్తులో వాడిని కడుపులో తన్నాను కాలుతో. వాడక్క అడ్డం పడిందే. ఆ కోపంలో ఇదొచ్చి అంబికని కొట్టిందనే దాంతో వాడు ఎదురు తిరిగి నన్ను రాయితో కొట్టేసరికి నేను కేకలేసి ఇద్దరం ఎమ్మటి పడితే వాడెక్కడికో ఆ చీకట్లో కలిసిపోయి పిల్లాడు పారిపోయాడు. ఆ తరువాత ఆ పిల్ల ఊరంతా ఎతికిందే. దాన్ని ఆల్మోస్ట్ తిక్కల దానిలా పిచ్చిదానిలా అమాయకురాల్లా పెంచింది ఇదే. ఈలోపు దాంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఇది కడుపు చేయించుకుంది నాతో. ఎక్కడ ఇది కడుపుతో ఉంటే ఇది ఉన్నట్టే చెప్పుకోవాలి. నాకు ఆ పిల్ల మీద కన్నుంది, చూడటానికి ఏమన్నా ఉంటుందిలే. అదే ఎంతైనా ఒక లెవెల్ కులమోడికి పుట్టింది కదా, వాడందమే వచ్చింది దీనికి. దాంతో దాన్ని నేను వాడేద్దాం అనుకున్నాను. ఇది కడుపుతో ఉంటే నేను దాంతో కాలు జారుతానేమో, దాన్ని కడుపు చేస్తానేమో
వస్తుందేమో అని అప్పటికప్పుడు ఒక సంబంధం చూసి 25 లక్షల రూపాయలు తీసుకొని నేను ఇది వెళ్ళి ఆ పిల్లని అక్కడ వదిలేసి వాళ్ళు 25 కాసులు బంగారం ఇస్తే తీసుకొని వచ్చేసాం. అంతవరకే తెలుసు అంటే ఎక్కడ అప్పచెప్పింది అని అడిగాడు. పలానా అడ్రస్ అని, పలానా ఊరని, పలానా ఇంటి నెంబర్ అని. ఆ అమ్మాయి మొగుడు పేరు మోహను, అత్త పేరు వెంకాయమ్మ, మామ పేరు భాస్కర్రావు అని డీటెయిల్స్ మొత్తం చెప్పి ఆ తర్వాత వాళ్ళ అడ్రస్సులు అవన్నీ ఇచ్చి వాడిది ఉద్యోగం అనే మొత్తం చెప్పి ఆడిదేదో పెద్ద మతలబు ఫ్యామిలీ, అందుకే వాళ్ళు అంత ఇచ్చినట్టున్నారు అన్నట్టు చెప్పేసి ఆడికి 3 అక్కలు, పెళ్లి కూడా అయిపోయింది, తినటానికి ఉండటానికి బాగానే ఉందని చెప్పి పడిపోయాడు రమణయ్య. రమణయ్యని ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత కోపం వచ్చినా, మృణాలి ఊపిరే తీసేయాలన్నంత కోపం వచ్చినా ఇప్పుడు తనున్న కండిషన్లో తను అవన్నీ కాదో ముందు ఆ అమ్మాయి ఎలా ఉందో ఆలోచించాలనే దాంతో ఫోన్ చేసి తండ్రికి ఇలా పెళ్ళయిందంట, ఇదంతా జరిగిందంట అని చెప్తే ఏమిటి అంటే డాడీ మీరు మళ్ళీ ఆ మాట అనొద్దు, ఇలా జరిగిందే, అలా అని నేనేం తను వదిలేను నాన్న, తను ఎలా ఉందో హ్యాపీగా ఉందో లేదో వీళ్ళిచ్చి చేశారంటే వాడు ఎలాంటి వాడో తను ఎలా చూసుకుంటున్నాడో నా కళ్ళతో నేను వెళ్ళి చూసి తన పలకడిచ్చి తన నోటితో తను బాగున్నాను అని చెప్తే ఓకే. తన జీవితంలో ఏదైతే లేదో అది డబ్బా, తన భర్తకి మంచి పొజిషనా, వాటన్నిటినీ మనం ఇవ్వాలి, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. అలాగే ఈ జన్మకి ఈ జీవితానికి రాముడికి సీత ఒక్కటే, నాకు తను ఒక్కటే, ఈ జన్మకి నాకు తనకి రుణం రాయకపోతే ఇలాగే ఉండిపోతానేమో తప్ప మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకోను డాడీ, మీ వంశం నాతోనే నిర్వంశం అయిపోద్దని కూడా గుర్తుపెట్టుకోండి ఫోర్ట్ పెట్టేసి బయలుదేరాడు గౌతమ్ అంబికని వెతుక్కుంటూ. ఆ తర్వాత మోహన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. వెంకాయమ్మ తలుపు తెరిచి ఎవరు బాబు నువ్వు అని అడిగితే నేను ఇక్కడ అంబిక అని ఒక అమ్మాయి మీ ఇంటి కోడలుగా వచ్చింది కదండి, వాళ్ళ నాన్నగారికి తెలిసిన వాళ్ళం, ఆ అమ్మాయిని పలకరించి వెళదామని వచ్చాను అంటే అవునా మా కోళ్లే బాబు రాయ్యా లోపలికి అని వెంకాయమ్మ ఈయన మా ఇంటి ఆయనయ్యా భాస్కర్రావు అంటే నమస్కారం అండి అంటే నమస్కారం బాబు అని అమ్మాయి అంబిక అని పిలిస్తే అని మెట్ల మీదుగా అంబిక చీర కట్టుకొని పిచ్చిదానిలా జడేసుకొని తిక్కలు తిక్కలుగా పిచ్చి పిచ్చిగా అమాయకంగా చిన్నప్పుడు ఎలా ఉండేది ముద్దుగా అచ్చం ప్రతాపంకుల పోలికలోనే ఉంటుంది. అయితే పిచ్చి పిచ్చిగా తిక్కలు తిక్కలుగా దిగి వచ్చి అమాయకంగా చూస్తూ నుంచుంది ఆ అబ్బాయి వైపు. నేను గుర్తున్నానా అంబిక, ఎలా ఉన్నావు అని అడిగితే ఎవరండి మీరు అనేపాటికి గుండె బద్దలైపోయింది గౌతమ్కి. నన్ను మర్చిపోయావా బంగారం, నేను గుర్తులేనా, నేను నీ భర్తనే, నీ మెళ్ళో తాళి కట్టాను ఆ దేవుడు సాక్షిగా, ఆ దేవుడు పెళ్లి ముహూర్తానికి అవునులే ఇప్పుడు నువ్వు నా దానివి కాదు కదూ, నా సొంతం కాదు కదూ, వేరే వాళ్ళ సొత్తువు కదూ అని. అదే మీ నాన్నగారు ప్రతాప్ గారు మా నాన్నగారు చంద్రశేఖర్ గారి దగ్గర పిఏగా పనిచేసేవారు, అలా మీరు మాకు తెలుసు, ఎలా ఉన్నారా అని మీ నాన్నగారు మాకు చాలా సాయం చేశారు, మా నాన్నగారు మిమ్మల్ని ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చూసి రమ్మన్నారండి, అందుకే వచ్చానంటే ఓ అవునా అందే. నేను మీకు గుర్తులేనా అంటే లేదండి గుర్తులేరే అన్న తర్వాత ఈలోపు మోహన్ ఆఫీసు నుంచి వచ్చాడు. ఇక గౌతమ్ వైపు చూస్తే బాగా జిమ్ చేసి గౌతమ్ వెడల్పాటి ఛాతీతో సన్నటి నడుముతో మంచి ఫార్మల్ హెయిర్ కట్టు, మీసకట్టు, శరీర ఛాయ, బ్రాండెడ్ బట్టలు వేసుకొని దట్టు జీన్సు టీషర్టు, బ్లేజరు, కాస్ట్లీ వాచ్, ఖరీదైన షూస్, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని యువరాజులాగానే ఉన్నాడు. మత్తెక్కిపోయి ఇలాంటి మగాడి కోసం ఓ నా ప్రియా నీ కోసం నా కళ్ళు కాయలు కాసిపోయినాయి, ఎన్ని యుగాలుగా ఎదురు చూశానో, పక్కన జిమ్ ఉందనే ఇక్కడ ఇల్లు కొన్నా ఒక్క ఎదవ నాకు పడట్లేదు, ఒక్క ఎదవకి నేను నచ్చట్లేదు, కానీ నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదురా, నా కోసమే వచ్చావా మదన మనోహర మన్మథ అనే ఓ అసలు మనసులో అనుకుంటూ తెగ చూడటం మొదలుపెట్టాడు గౌతమ్ వైపు. కూర్చో ఏంటి నిలబడ్డావు అనేసరికి షేక్ హ్యాండ్ ఇస్తే ఆ షేక్ హ్యాండ్కి మైమరిచిపోయి పెదవులన్నీ కొరికేసుకున్నాడు మోహన్. ఏయ్ వెళ్ళి తాగడానికి ఏమైనా తీసుకురా అన్నాడు అంబికని. అలాగేనండి అని వెళ్ళి కాఫీ టిఫిన్లు తీసుకొస్తే పర్లేదు అన్న తర్వాత తీసుకో
పడలేకగా ఉండుంటుంది. ప్రయాణం చేసి రాలా అన్నాడు మోహన్. తీసుకున్న తర్వాత ఆ అబ్బాయిని వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టి అడ్డమైన సొల్లు వాగాడు. అయిపోయాక లంచ్ ఎత్తుగానిదా అనే 4-5 రకాల స్పెషల్స్ వండమని ఇంకొంచెం వేసుకో అని వడ్డిస్తుంటే చాలు అన్నాడు గౌతమ్. అదేంటి ఆ మాత్రం కండపట్టిన మగాడివే దిట్టంగా తినొద్దా ఏంటి? తినకపోతే ఎలాగమ్మా, ఎలా మిగతాయన్ని చేయగలవు వాట్ అనేసరికి అదే వెయిట్లవి తీసే బాడీ కదా, మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండాలి అంటున్నాను లేవోయ్ అనేసరికి ఓ అదా అని తిన్నాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ సొల్లేసుకుంటా కూర్చున్నాడు. స్నాక్స్ అన్నాడు, మళ్ళీ సొల్లేసుకుంటా కూర్చున్నాడు. డిన్నర్ అన్నాడు. అయిపోయిన తర్వాత ఇక ఈ నైటు ఇక్కడే ఉండొచ్చుగా, ఎక్కడికి వెళ్ళేది, పొద్దుగూకిపోయిందిగా. రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే 10 రోజులకి, అప్పుడు కాకపోతే నెల రోజులకి, అప్పుడు వెళ్ళొచ్చులే, ఉండొచ్చుగా కొన్నాళ్ళు వచ్చినందుకు అనేసరికి ఆలోచనలో పడ్డాడు గౌతమ్. చూస్తే ఈ ఇంటి వాతావరణం, మనుషులు ఎందుకో వాళ్ళమ్మ నాన్న భయపడిపోతున్నారు మోహన్ని చూసే. మోహన్ రావటం, వాళ్ళు గదిలోకి వెళ్ళిపోవటం, భోజనం కూడా లోపలికి ఎత్తుకెళ్ళి పెట్టి మాత్రలు ఇచ్చి వాళ్ళు ముసుగు తన్నేయటం కూడా అయిపోయింది ముసలోళ్ళు ఎప్పుడో. ఇక అసలు అంబిక అయితే గనక మౌనంగా తన పని తను చేసుకుంటుంది తప్ప మోహన్ చెప్పింది వినే నోరెత్తి మాట్లాడటం లేదు. అలాంటిది ఏమైనా మతలబు ఉందా ఇక్కడ? తను నిజంగా వీడితో హ్యాపీగానే ఉందా? వీడేమైనా కొడతాడా, తిడతాడా, టార్చర్లు పెడతాడా? చూస్తే తల మీద దెబ్బ, ఒంటి మీద దెబ్బలు, ముసలమ్మ ముసలాయన బొల్లు కూడా కమిలిపోయి వాతలున్నాయి, బెల్ట్ దెబ్బలున్నాయి. ఏంటిదంతా? ఏదో డౌట్ వచ్చింది. ఆ ఇంటి వాతావరణం చూస్తే గ్రీకులో ఉండేటటువంటి అబ్బాయిలవే, వాళ్ళదే ఆల్మోస్ట్ ఇక 90% నగ్నంగా ఉండే జస్ట్ ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసిన ఖరీదైన పెయింటింగ్స్, అలాగే కొరియన్ అబ్బాయిల ఫోటోలు, చైనీస్ అబ్బాయిల ఫోటోలు, వింత వింతగా రవివర్మ పెయింటింగ్స్లో కూడా లేనటువంటి వింత వింతలన్నీ అమ్మాయిల్లో చూసుంటారా, అబ్బాయిలు ఇవన్నీ పెట్టున్నాయి ఇల్లంతా. ఏంటో అర్థం కాలేదు గౌతమ్కి. ఆ తర్వాత నువ్వెళ్ళు అవతలకి, నువ్వు పో గదిలోకి అన్నాడు మోహన్. అన్నాక అలాగేనండి అని అంబిక వెళ్ళిపోయింది. ఆ తర్వాత మందు బాటిల్ తీసుకొచ్చి ఆ మందు బాటిల్ అక్కడ పెట్టి కల్పన ఎన్ని ఐస్ క్యూబ్స్ వేయను అన్న తర్వాత తిన్నాక నేను తాగను అన్నాడు గౌతమ్. అన్న తర్వాత పర్లేదు ఫారిన్ బ్రాండే, వామిట్ ఏం అవ్వదు, అయినా నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను, నువ్వు నో అంటే నేను ఊరుకోను అని అలా పెగ్ ఫిక్స్ చేస్తే గౌతమ్ బాగోదని జస్ట్ చిన్న చిన్న సిప్స్ వేస్తూ కూర్చున్నాడు. ఈలోపు లాడ్జి పెగ్గులు కలుపుకొని మోహన్ గాడు కక్కుర్తు కొద్దీ ఇక పిచ్చి కుక్క తాగినట్టు తాగటం మొదలుపెట్టి, పంది తిన్నట్టు ఇక తందూరి ఫుల్లు చికెన్లు పీక్కొని తింటూ ఇక పిచ్చెక్కినట్టు తింటూ పిచ్చెక్కినట్టు తాగటం మొదలుపెట్టాడు. అయిపోయిన తర్వాత గౌతమ్ అలా సోఫాలో కూర్చొని తల వెనక్కి వాలిస్తే వాష్రూమ్కి వెళ్ళొస్తానే అని చెప్పి వెళ్ళిన వాడల్లా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అలా వెనక నుంచి టీషర్ట్ లోపలికి చేతులు పోనిచ్చి గుండెల మీద చేతులు పెట్టి అతని ఛాతీని ప్రెస్ చేస్తున్నాడు మోహన్ గౌతమ్దే. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నుంచుంటే ఎవరైనా ఆడవాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తున్నారా అంటే చూస్తే మోహన్. ఏంటిదంతా అనేపాటికి ప్లీజ్ నన్ను సుఖపెట్టవా, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకరా మదన మనోహర, ఐ లవ్ యూరా, నేను చంద్రముఖినైతే నువ్వు నా గుణశేఖర్విరా, ఒరే నువ్వు నా మదన మనోహరుడివిరా, నేను నిన్ను వదిలి బ్రతకలేనురా, నేను నీకోసమే ఇంతకాలం ఎదురు చూశానురా, ఏమన్నా అందంగా ఉన్నావురా, ఆ కండలు తిరిగిన శరీరం నువ్వేం కావాలన్నా దోచుకో, నా దగ్గర నుంచి అర్పిస్తాను ప్రియా నీకోసం, నీకేం కావాలి ప్రియతమా అని పిచ్చిగా వాగుతుంటే ఆ అబ్బాయికి ఏదో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసరికి ఆ అబ్బాయిని నీ పెదాలేంటి ఎంత మెత్తగా ఉన్నాయి అని గట్టిగా లిప్ లాక్ పెట్టడానికి దగ్గరకు వచ్చేపాటికి వెనక్కి జరిపి పట్టుకున్న తర్వాత ముందు నువ్వు కూర్చో అనేసరికి కింద కూర్చుండిపోయి ఆ అబ్బాయి కాళ్ళు వాటేసుకొని, నేను వయసుకు వచ్చిన దగ్గర నుంచి నాకు మగాళ్ళంటే ఎంత ఆశో తెలుసా, స్కూల్లో ఏ విధవా అర్థం చేసుకోవాలా, కాలేజీలో అర్థం చేసుకోవాలా, ఆఫీస్లో అర్థం చేసుకోవాలా, ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవడో అర్థం చేసుకోవాలా, మా నాన్నతో సుఖపెడదామంటే వీడు ముసలి ఎదవ, మా బావలతో సుఖపెడదామంటే ఆ ఎదవలు నాకు లొంగే రకాలు కాదు.
ఇలా చెప్పుకుంటూ పోయి ఏడుస్తూ ఉండగా ఇక కావాలని పెగ్గు మీద పెగ్గు కలిపి గౌతమ్ పోయటం మొదలు పెడితే నువ్విస్తే విషమైనా తాగుతాననే దున్నదాగినట్టు ఫుల్ బాటిల్స్ మీద ఫుల్ బాటిల్స్ తాగాడు మోహన్ గాడు. ఆ తర్వాత ఇక మోహన్ని భుజం మీద వేసుకొని డాబా మీదకి తీసుకెళ్ళి డోర్ కొడితే ఏంటండి అని తలుపు తీసింది అంబిక. అడ్డులే అని తీసుకెళ్ళి మంచం మీద పడేసిన తర్వాత ఆ అమ్మాయి చేయి పట్టుకొని టెర్రస్ మీదకి తీసుకొస్తే ఏంటండి అలా చేయి పట్టుకొని తీసుకొచ్చారు, ఏం కావాలి మీకు అని అమ్మాయి బెదిరిపోతుంటే నిజంగా నేనెవరో నీ గుర్తులేనా అని అడిగితే లేదండి అన్న తర్వాత పిచ్చిదానా చిన్నప్పుడు నువ్వు నేను కలిసి ఆడుకున్నాం, నేను గౌతమ్ని గుర్తులేదా, ఎలా మర్చిపోయావు బంగారం, నన్ను ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం, నేను నీకు తినిపించేవాడిని, నా ఒళ్ళో పడుకునేదానివి, నేను నీకు హోంవర్క్ చేయించేవాడిని, ఇద్దరం కలిసి ఉత్సవాలకు వెళ్ళాం, ఆ తర్వాత నేను నీకు చదువు చెప్పేవాడిని, బొమ్మలు పెట్టి ఆడుకునేవాళ్ళం, నువ్వు నన్ను వెనక నుంచి హక్ చేసుకునేదానివి, కళ్ళగంతలు కట్టేదానివే, గుర్తొచ్చానా నేను అంటే కొంచెం కొంచెంగా గుర్తొచ్చారండి అందే అంబిక. అన్న తర్వాత ఇంకేం గుర్తు రావట్లేదా, లేదండి అన్న తర్వాత అసలు ఏంటి వీడు, నువ్వు హ్యాపీగానే ఉన్నావా, ఏం జరుగుతుంది, మీ నాన్నగారు మాకు చాలా హెల్ప్ చేశారు, ఉన్నది ఉన్నట్టు చెప్పవా ప్లీజ్ అని అడిగాడు గౌతమ్. అడిగేసరికి ఆ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చుండిపోయి పొగిలి పొగిలి ఏడుస్తూ గౌతమ్ చేతులు పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి ఇక మృణాలిని ఇలా రమణయ్యని పెళ్లి చేసుకొని ఇలా అభినయ్ వెళ్ళిపోయిన విషయం దగ్గర నుంచి తర్వాత తెచ్చి వీడికిచ్చి చేశారు, వీడి గేఫెలో అని, అమ్మా నాన్నలను కొడతాడు అక్కలను కొడతాడని, వీడికి మగాళ్ళ పిచ్చని ఆ అమ్మాయి మొత్తం చెప్పేసింది. అందుకేనా వాడు నాతో అంత తప్పుగా ప్రవర్తించాడు, అవునండి మీ శీలం పోకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అతను ఎలాంటి వాడంటే మిమ్మల్ని బంధించైనా మీ తల పగలగొట్టైనా మిమ్మల్ని గదిలో పెట్టైనా మీతో సుఖపడతాడు, లేందే అతను ఉండలేడు, చాలామంది మగాళ్ళనే ట్రాప్లో దింపుదామని చూసినా ఎవరు చిక్కట్లేదనే ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపిస్తున్నాడు అని చెప్పింది ఆ అమ్మాయి. దాంతో గౌతమ్ ఆలోచించుకుంటుంటే ఒక్క నిమిషం అండి అని నిద్రపోతున్నాడా లేసున్నాడా అని మోహన్ని కన్ఫర్మ్ చేసుకొని తన సూట్ కేసులో ఉన్న తమ్ముడు ఫోటో తెచ్చి మీరు మా నాన్నగారు చాలా సాయం చేశారన్నారు, మీ కాళ్ళు పట్టుకొని దండం పెడతాను, వీడు నా తమ్ముడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో చాలా మంచోడు, వాడిని తెచ్చి మీ దివాణంలో ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి కాస్త చదివించి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి, నేను పోయినా పర్వాలేదండి, వాడిని మాత్రం కాస్త బాగా చూడండి, ఒక్కసారి నా కళ్ళకి చూపించండి చాలని ఆ అబ్బాయి కాళ్ళు పట్టుకోబోతే లేపిచ్చిరానా అన్న తర్వాత వాడు తాగిన మత్తులో ఉన్నాడు, మీరు వెళ్ళిపోండి, లేస్తే చాలా ప్రమాదం అనేసిందే ఆ అమ్మాయే. అయితే ఈ దెబ్బలన్నీ ఏంటి అంటే నాకు ఇవన్నీ అలవాటేలేండి అన్నాక అసలేమైందో చెప్పమంటే ఫస్ట్ నైట్ రోజు నుంచి స్టిల్ టుడే వరకు వాడు కొట్టిన దెబ్బలు పెట్టిన వాతలు అంబిక మొత్తం చెప్పి మృణాలిని రమణయ్య చేసిందంతా చెప్పుకొచ్చింది గౌతమ్కి. దాంతో నువ్వు ఆ గదిలోకి వెళ్ళకు, ఇంకా చాలా గదిలో ఉన్నాయిగా, పక్క గదిలోకి వెళ్ళి పడుకోపో బంగారం అని చెప్పి టెర్రస్ మీద నాకు కాస్త ప్రైవసీ కావాలంటే అమ్మాయి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇలా నాన్న వాడు గేఫెలో నాతో తప్పుగా ప్రవర్తించబోయాడంటే ఏమిటి అన్నాడు ఆయన. నిజం డాడీ అన్న తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నావు నాన్న అంటే మీరు వెంటనే మన లాయర్ని పోలీసుల్ని తీసుకొని కరెక్ట్గా 4 గంటల దూరంలో ఉంది నాన్న ఈ ఊరు, మీకు లైవ్ లొకేషన్ పెట్టాను, మీరు వెంటనే వాళ్ళని తీసుకొని తెల్లారేపాటికి ఇక్కడికి రావాలి, ఇక్కడికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళని కూడా మీరు మీడియా వాళ్ళతో సహా తీసుకొని రండి డాడీ పొద్దున్నే అని చెప్పాడు. అలాగే నాన్న ఇప్పుడే బయలుదేరతానని ఆయన మంది మార్బలాన్ని బలగాన్ని పోలీసుల్ని లాయర్లని తీసుకొని బయలుదేరిపోయాడు. ఆ తర్వాత తలతల వారుతూ ఉండగా మోహన్ లేచి అక్కడే సోఫాలో కూర్చొనున్నాడు గౌతమ్. ప్రియా ప్రియతమా మదన మనోహర వెళ్ళిపోతావు అనుకున్నాను, ఏమైంది నా మీద అలిగావా, నువ్వేమైనా అడిగితే నేను ఇవ్వనన్నానా, నేను నిన్ను సుఖపెట్టలేదా, పాపిష్టి విధవని ఎక్కువ తాగేశానా అనే పాటికి తుక్కు కింద కొట్టాడు గౌతమ్ మోహన్ని పడేసి. రే అనే మోహన్లో నుంచి మరో వ్యక్తి బయటకు వచ్చి గౌతమ్ మీద తిరగబడిపోయే పాటికే వాళ్ళ అమ్మా నాన్నలు తప్పురా అలా అంటే వాళ్ళని చితక్ కొట్టేశాడు. ఆ తర్వాత అతుక్కుపోయింది మూలకు వెళ్ళి అంబిక. ఒరే నువ్వు గే ఫెలోవి, నీలో లోపం ఉందే, ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవాలి, నీలాంటి ఇంకో ట్రాన్స్జెండర్ దొరికినప్పుడు మీ ఇద్దరు ఓకే అనుకుంటే మీరు పెళ్లి చేసుకోవచ్చనే కోర్టే పర్మిషన్
పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నువ్వు నీకు తగిన వాళ్ళని చేసుకొని అబ్రాడ్ కంట్రీనో తగలడాలే. పాపం పుణ్యం ఎరుగని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో నీకు అడ్డమైన వాళ్ళ మీద ఫీలింగ్స్ వస్తే అవన్నీ తన మీద చూపించి టార్చర్ చేస్తావురా రాస్కెల్ అనే చెత్త కొట్టుడు కొట్టేసరికి అమ్మా నాన్నలనే విలువ లేదు, అక్కలనే విలువ లేదు, చీప్ ఫేలో నువ్వు నీ పనులు అనేలోపు రానే వచ్చేసాడు చంద్రశేఖర్. ఇక మీడియా వాళ్ళంతా పట్టుకొని ఫోటోలు అవన్నీ తీసుకొని మోహన్ గురించి రాసుకున్నాక లాయర్లు వచ్చి కేసు ఫైల్ చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే నేను నా ప్రియుణ్ణి వదిలి రాను, నా గౌతమ్ని వదిలి రాను, నాకు నువ్వు కావాలి, ఒక్కసారి సుఖపెట్టు, నేనిచ్చే సుఖం ఎలా ఉంటుందో అనుభవించు, నువ్వు నన్ను వదలవు ప్రియా అన్నాక తీసుకెళ్ళి పోలీసులు తుక్కురా కొట్టి ఆ తర్వాత జైల్లో పడేశారు. జైల్లో పడేసే లైఫ్ వేసేశారు. ఇంతకాలం అమ్మా నాన్నల్నే అలాగే అంబికని టార్చర్ చేసినందుకు. చంద్రశేఖర్ మీకు బుద్ధుందా, మీ అబ్బాయిలో లోపం ఉందని తెలిసే అన్యం పుణ్యవెరగని అమాయకురాలనిచ్చి చేస్తారా అంటే మాకు తెలియదు బాబు, వాడు మాకు తెలియనివ్వలేదయ్యా, పెళ్ళనంగానే సరే అన్నాడని ఇచ్చి చేసాం, మాకు పీడ విరగడి చేశారన్నాక ఇక తుక్కు ర్యాక్ కొట్టేసరికి మోహన్తో విడాకులు వచ్చేసినాయి. ఎటు అంబికకే. అలాంటి గేఫెలోతో ఎవరు కాపురం చేయగలుగుతారు? దాంతో ఆ అమ్మాయిని ప్యాలెస్కి తీసుకొచ్చాక డాక్టర్కి చూపిస్తే ఆ అమ్మాయికి నార్మల్ అయ్యి మామూలు అవటానికి సంవత్సరం పట్టుద్దని డాక్టర్స్ కాస్ట్లీ మెడిసిన్స్ వాడటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పక్కనే ఉండి కంటికి రెప్పలా గౌతమ్ చూసుకుంటుంటే నిద్రలో ఉలిక్కి పడి కొట్టొద్దు అమ్మా నీకు దండం పెడతా, అమ్మా నీకు దండం పెడతా, రమణయ్య బాబాయ్ నీకు దండం పెడతా, నువ్వు నన్ను కొట్టొద్దు అనే మోహన్ గారు మీకు దండం పెడతానని ఆ అమ్మాయి అరుస్తూ లేచేదే. కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి గౌతమ్కి, చంద్రశేఖర్కి. ఆ అమ్మాయిని గుండెల్లో పొదివి పెట్టుకొని ఆ అమ్మాయికి తినిపించి ట్యాబ్లెట్లు వేసే సైకియాట్రిస్టులను పిలిపించి సిట్టింగుల వైజు వాళ్ళ అమ్మాయికి ధైర్యం చెప్పే సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి నార్మల్ అయ్యిందే. ఆ తర్వాత ఆ అమ్మాయి కళ్ళు మూసి నీకో సర్ప్రైజ్ అని ఒక రూమ్లోకి తీసుకెళ్తే ఎదురుగా అభినయ్ మంచి బట్టలేసి నుంచోబెట్టుంచితే తమ్ముడు అని కౌగిలించుకుంటే అక్క అని వాటేసుకున్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావురా అని అడిగాడు. గౌతమ్ వెళ్ళి ఒక హోటల్లో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాను అని చెప్పాక మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను, మళ్ళీ వీడిని చూస్తాను అనుకోలేదని వెళ్ళి గౌతమ్ కాళ్ళు పట్టుకోబోతే చంద్రశేఖర్ గారి కాళ్ళ మీద పడితే ఏంటి తల్లి ఇదే, మీ నాన్న మాకు చేసినందుకు మేము మీకు ఏం చేస్తే రుణం తీరుద్దమ్మా అన్న తర్వాత ఏమోనండి మాకు అవన్నీ తెలీదు, మీరు మాకు చేసిన సాయం మాత్రం చిన్నది కాదని పిల్లలిద్దరూ కాళ్ళకి దండం పెట్టారు. ఆ తర్వాత ఇక గౌతమ్ అంబిక చేతులు పట్టుకొని తన చిన్నప్పుడు పెళ్లి ఫోటోలు చూపించే తన వీడియోలన్నీ చూపించి నేను నీ భర్తనరా, ఆ దేవుడి సాక్షిగా నీ మెళ్ళో తాళి కట్టాను, నువ్వు నా భార్యవి, నేను నీ గుర్తు రాలేదా బంగారం అంటే అవన్నీ చూశాక ఆ అమ్మాయికి ఇన్నాళ్ళు మందులు వాడటమో సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లో కానీ జరిగిందంతా ఆకాశం భళ్ళును తెల్లారినట్టు ఆల్మోస్ట్ మొత్తం గుర్తొచ్చేసింది అంబికకే. కానీ మీరెక్కడా నేనెక్కడా అంటూ ఉండగా అందరి ముందే ఆ అమ్మాయి పెదవుల మీద ముద్దు పెట్టాడు గౌతమ్. ఆ రోజు తాళి కట్టాను, నువ్వు నా భార్యవిరా అన్న తర్వాత చంద్రశేఖర్ వేద పండితుల్ని పిలిపించి చాలా గ్రాండ్గా ఆ తర్వాత కొడుక్కి కోడలికి ఆయన అన్ని సాంప్రదాయ పద్ధతిలో మెహందీల దగ్గర నుంచి పెళ్లి దాకా జరిపించిన తర్వాత అభినయ్నే ఇక ఈ 6 నెలల్లోనే మొత్తం షైన్ చేసి పిల్లాడు షార్ప్ కాబట్టి ఆ తర్వాత పిల్లాడికి సీటు తీసుకొని మరి ఆ అమ్మాయి కోరిక మేరకే డాక్టర్ని చెయ్యాలని ఎంబీబీఎస్లో జాయిన్ చేస్తే అంబికని తీసుకొని గౌతమ్ హనీమూన్కి వెళ్ళాడు. ఫస్ట్ భయపడింది, జంకింది, వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని ముద్దులు పెట్టుకొని హక్ చేసుకొని ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకొని ఒక భర్త ఒక భార్యని ఎంత ప్రేమిస్తాడా అని మోహన్ లాంటి వాడు పెట్టిన నరకాలు అసలు ఒకవైపున గౌతమ్ చూసుకునే ప్రేమ ఆ అమ్మాయి ఎటూ తేల్చుకోలేని డైలమాలో పడిపోయింది. ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకొని తిరిగి తీసుకొచ్చాడు. వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకోవటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు శారీరకంగా అమ్మాయితో కలిసేటప్పుడు ఒకవైపున మోహన్గాడు కొట్టిన దెబ్బలకి వాడికి శిక్షించాడు. కానీ మృణాలిని రమణయ్య చేసిన దానికి వాళ్ళనేం చెయ్యాలనే ఆలోచనతో రగిలిపోయేవాడు గౌతమ్. అభినయ్ ఈ ఇంతకాలంలో చంద్రశేఖర్కి బాగా అలవాటై ఆయనతో పాటు ఆయన గదిలోనే పడుకొని ఆయన మీద కాలు చెయ్యేసుకొని ఆయనతో బోల్డన్ని మాటలు చెప్తూ ఉండేవాడు. కష్టాలు పడ్డావురా అని ఆయన అడిగితే పర్వాలేదులేండి,
ఏమైంది, ఇలాంటి మంచి కుటుంబం దొరుకుద్ది అంటే కొన్నాళ్ళ కష్టమే, బాధ కాదులేండి అని ఆయనతో బోల్డ్ ముచ్చట్లు చెప్తూ ఫ్రెండ్ అయిపోయి క్లోజ్ అయిపోయాడు పిల్లాడు. ఒకవైపున చదువుకోవటం మొదలు పెడితే వీళ్ళంతు చూడాలని ఒకరోజు గౌతమే మనుషుల్ని తీసుకొని వెళ్ళేసరికి తీరా చూస్తే రమణయ్యకి యాక్సిడెంట్ అయిందని, యాక్సిడెంట్ అయిన వాడు మంచంలో పడి 3 నెలల పాటు తీసుకొని చచ్చాడని, వాడలా పోయేపాటికి తన ప్రియుడు పోయాడనే విషయాన్ని తీసుకోలేని మృణాలినికి నరాలు కొట్టేసి పెరాలసిస్ వచ్చి మొత్తం పార్ట్లన్నీ పడిపోయినాయి అని, పక్కింటి వాళ్ళు ఆ పుట్టిన కమల పిల్లలు 2 పాపలకి పాలు పోస్తున్నామని చెప్పేపాటికి సచ్చిన శవాన్ని ఇంకా వాళ్ళేం చేస్తారో, గౌతమ్ ఎలాంటిదైనా సరే అది అంబిక కన్నతల్లని మృణాలిని తీసుకొచ్చి హాస్పిటల్లో చూపిస్తే నో యూజ్ అని, బతుకున్నంతకాలం ఇక ఎలాగ ఉండటమేనంటే తీసుకొచ్చి దివాణంలో ఒక గదిలో పడేసి ఒక కేర్ టేకర్ని పడేశారు. ఆ పిల్లల్ని ఇప్పుడు ఏం చేయాలనేది క్వశ్చన్ మార్క్. తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనో పడేయండి అన్నాడు అభయ్. అంటే తప్పురా, అలా అనకూడదు అందే అక్క. అంటే ఏం చేద్దామంటావక్క అనేసరికి మనమే వాళ్ళు అనాథలని చెప్తాం, అడాప్టెడ్ కిడ్స్ అని చెప్తాం, మేమే తెచ్చి పెంచుకుంటున్నాం అని చెబుదాం. ఈ పాపిష్టిది చేసిన పాపానికి, ఆ నీచుడు చేసిన పాపానికి వాళ్ళేం తప్పు చేశారా తమ్ముడు, వాళ్ళేం పాపం చేశారు చెప్పు. వాళ్ళు అది ఎలాంటిదైనా సరే మనలో వాళ్ళల్లో ప్రవహిస్తుంది ఒక తల్లి రక్తమే, కానీ దాని బుద్ధులకి దాని పాపాలకి వాళ్ళని మనం వారసులుగా పెంచకూడదు. నేనెప్పుడు ఏమీ అడగలేదు కదా మామగారు, ఏమీ అడగలేదుగా గౌతమ్, నా ఈ కోరిక తీర్చరు అన్న తర్వాత నీ మంచి మనసుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తల్లి అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆ పిల్లలు ఆ దివాణంలోనే పెరగటం మొదలు పెట్టారు. వాళ్ళకి కొంచెం పెద్దయ్యాక మీరు ఆర్ఫన్ కిడ్స్ అమ్మ, మిమ్మల్ని మేమే తెచ్చి పెంచాం, మీ అమ్మా నాన్నలు చచ్చిపోయారని చెప్పి పెంచుతూ చదివించడం మొదలుపెట్టారు. అభినయ్ చదువు అయిపోయిందే. ఆ తర్వాత డాక్టర్ చదివేటప్పుడే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. హాస్పిటల్ కట్టించిచ్చాడు చంద్రశేఖర్. 2 డాక్టర్లు అందులో వర్క్ చేసుకుంటున్నారు. మనం ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఇన్నాళ్ళుగా ఎన్నిసార్లు అడిగినా నువ్వు నాకన్నా చిన్నదానివి అనే ఇన్నాళ్ళు పిల్లల్నే కన్నివ్వలేదు అని అడిగింది గౌతమ్నే. నీ ప్రేమలో నేను ప్రపంచాన్నే మర్చిపోవాలిరా, ఆ రోజున మనకి పిల్లలు అవసరం అనుకున్నప్పుడు కందామని. అభినయ్కి కూడా పిల్లలు పుట్టేసినా గౌతమ్ మాత్రం పిల్లల్ని కల్లా. ఆ తర్వాత ఎప్పటికో ఇక ఆల్మోస్ట్ ఆ కమల పిల్లలకు కూడా 10 ఏళ్ళు వచ్చినాయి వీళ్ళు తెచ్చిన పాపలకి. అప్పుడు అంబిక ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ ఒక్క బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ బాబుకి ప్రతాప్ అనే అంబిక వాళ్ళ నాన్న పేరు పెడితే ఇక చాలే అనుకుంటుండగానే మళ్ళీ అంబిక ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి పాప పుట్టిందే. ఆ పాపకి చంద్రశేఖర్ భార్య వృషాలి పేరు పెట్టుకొని, చూసావా ఎన్నోసార్లు అనేదానివిగా మా అమ్మ మీ నాన్న లేరు ఇదంతా చూడటానికి ఆనందించటానికి అనే నా చిన్నారి వధువు నాదైందని వాళ్ళు తిప్పి మళ్ళీ మనిద్దరి కడుపునే పుట్టారా అని చెప్పి, అందుకే మా అమ్మ పేరు మీ నాన్న పేరే పెట్టి మా నాన్నకి గిఫ్ట్గా ఇచ్చేద్దాం వీళ్ళనని ఆయన ఒళ్ళో పెట్టారు పిల్లల్నే. మనవరాల్ని చూసుకుంటూ సంతోషంగా శేష జీవితాన్ని గడుపుతున్నాడు దైవధ్యానంలో చంద్రశేఖర్. హ్యాపీగా తన భార్యతో పిల్లలతో ఆనందంగా ప్రాక్టీస్ పెట్టుకొని మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అభినయ్. అమ్మా నాన్నలు లేని అనాథలమైన మమ్మల్ని చారదీసి పెంచుతున్నారని ఎంతో పద్ధతిగా పెరగటం మొదలుపెట్టారు మృణాలిని 2వ మొగుడికి పుట్టిన కమల పిల్లలు. మృణాలిని కొన్నాళ్ళ తర్వాత కాలం చేసింది, శవాన్ని తగలబెట్టేశారు. ఇక అంబిక ఇంటి పొట్టునే ఉండి ఇల్లంతా చూసుకుంటుంటే మరొక వైపున గౌతమ్ ఆఫీసు బాధ్యతలో వాళ్ళ వ్యవహారాలన్నీ చూసుకోవటంలో మునిగిపోయాడు. మోహన్ కొన్నాళ్ళ తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇక్కడ మొహం చెల్లక అన్నీ అమ్ముకొని గౌతమ్ అన్న మాటలు గుర్తొచ్చే అబ్రాడ్కి పారిపోయాడు. ఇలా మొత్తానికి అందరి కథలు ఒక కంచికి చేరినే. తన చిన్నారి వధువే తిరిగి తన జీవితంలోకి అడుగుపెట్టిందనే సంతోషంతో ప్రతిరోజు వెన్నెల రాత్రిగా ఆమెను ఒక దేవకన్యగా భావించే నెత్తిని పెట్టుకొని చూసుకునేవాడు గౌతమ్. నిజమైన ప్రేమ ఎప్పుడైనా సరే భగవంతుడి దీవెనలుంటే అది ఏ రోజుకైనా గెలుస్తుంది అనేదే మనకి ఈ కథ తెలియజెప్పే నీతి అనుకోవాలేమో బహుశా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథనే మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.